Hello, my dear beloved viewers. Welcome back to our channel. లోకస్లో ఎంసెట్ సంబంధించి ఎస్పెషల్లీ కొన్ని మోడల్స్ వీడియోలో రూపొందించడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ మోడల్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ లాస్ట్ 2 వీడియోస్లో ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మరి ఒక మోడల్ ఇక్కడ a -9, 0, b -1, 0 are 2 points in a plane. Then the set of all points pxy in the plane such that PA is to PB is equal 3:1. కాబట్టి PA is to PB is equal 3:1 అయ్యేటట్లుగా ఆ P యొక్క లోకస్ను ఫైండ్ అవుట్ చేయాలి. Set of all points in the plane. That means we have to find the locus of P. So what is given here? PA is to PB is equal 3:1. That means PA by PB is equal to 3/1. That means 1 into PA is equal to 3 into PB. క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఇప్పుడు స్క్వేరింగ్ చేసినట్లయితే PA స్క్వేర్ is equal to 9 PB స్క్వేర్. ఇక్కడ PXY A అనేది -9, 0, B అనేది మనకి -1, 0. ఓకే, సో PA స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ కాబట్టి ఇక్కడ రూట్ అనేది అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు x2 - x1 హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ is equal 9 into x2 - x1 whole square plus y2 - y1 whole square. ఏమవుతుందండి ఇది మీకు x + 9 whole square plus y square is equal 9 into x + 1 whole square ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 81 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab వై స్క్వేర్. ఇక్కడ దీన్ని ఇక్కడే ఎక్స్పాండ్ చేసినట్టు ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ వై స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 18x ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్. ఓకే, సో ఫైనల్గా ఏమొస్తుందండి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 9x స్క్వేర్ అంటే ఫైనల్గా 8x స్క్వేర్. ఓకే, అలాగే ఇక్కడ y స్క్వేర్, అక్కడ 9y స్క్వేర్ అంటే 8y స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనం 18x గెట్ క్యాన్సిల్, 18x గెట్ క్యాన్సిల్. సో ఇంకా రిమైనింగ్ ఉన్నది కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ 81 అండి, ఇక్కడ 81, ఇక్కడ 9 అంటే మనం ఈజ్ ఈక్వల్ రాసుకోవచ్చు. ఈ 9 తీసుకొచ్చినట్టయితే 72. ఓకే, సో 8 1s 8 9s. లోకస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్కిల్. వాడు లోకస్ నేమ్ రాయమంటాడు కొన్ని సందర్భాల్లో సర్కిల్. అది ఈక్వేషన్ దీంతో ఎండ్ చేసుకోవచ్చు. అంటే ఈ మోడల్ వచ్చేసరికి ఏదైనా వచ్చు. PA is to PB is equal to 3:1 లేదా PA is to PB is equal to 2:3, 3:1 ఏది ఇచ్చినా కానీ ఈ మోడల్లో మనం ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఏరియా
కొన్ని సందర్భాల్లో మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం పిఏ ప్లస్ పీబీ ఆర్ పిఏ మైనస్ పీబీ. ఓకే, అలాగే ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ వై, వై యాక్సిస్ డిస్టెన్స్ మాడ్యులస్ ఎక్స్. సపోజ్ కొన్ని సందర్భాల్లో వాడు ద డిస్టెన్సెస్ ఫ్రమ్ యాక్సిస్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి సచ్ దట్ హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్, ఫైండ్ ఇట్స్ లోకస్ అంటాడు. ఫైండ్ ద లోకస్ ఆఫ్ పాయింట్ పి హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ యాక్సిస్ ఆర్ ఈక్వల్ అంటాడు. హూజ్ డిస్టెన్సెస్ ఆర్ ఫ్రమ్ యాక్సిస్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అని. ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి, ఫైండ్ ద లోకస్ ఆఫ్ పాయింట్ సచ్ దట్ హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ యాక్సిస్ ఆర్ ఈక్వల్ అంటే ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ మాడ్యులస్ వై. ఓకే, మాడ్యులస్ వై ఇది మాడ్యులస్ ఎక్స్. సో స్క్వేరింగ్ చేసినట్టయితే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. దట్స్ ఆల్. ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ అనేది ఈక్వల్ అని వాడు ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ మోడల్ మనం గమనించినట్లయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ గురించి ఇవ్వటం జరుగుతుంది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కాబట్టి ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ సంబంధించి ఫార్ములా అనేది మీకు తెలియజేస్తారు. ఏ అనేది x1 y1 b x2 y2 c x3 y3 are the three vertices of triangle ABC. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ ఆఫ్ మాడ్యులస్ ఇక్కడ సింపుల్గా x1 మైనస్ x3 x2 మైనస్ x3 y1 మైనస్ y3 y2 మైనస్ y3. The determinant of this one AD మైనస్ BC. సో అందువల్ల మనం సాధ్యమంత వరకు ఆఫ్ మాడ్యులస్ డిటర్మినెంట్ ఆఫ్ సపోజ్ ఇక్కడ మనకి 2 5 6 1 వచ్చింది అనుకోండి. ఓకే, సో ఏమొస్తుందండి మనకి ఇప్పుడు ఇక్కడ 2 into 1 2 6 into 5 30. So half into minus 28. So under modulus God it is positive. So 14 is equal to 14 square units. Cut half modulus of determinant. అదే మనకి కోఆర్డినేటర్ అనుకోండి. సపోజ్ 4 వెర్టిసెస్ ఇచ్చారండి. 4 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు మీరు సింపుల్గా సపోజ్ ABCD ఎక్స్ట్రాగా dx4y4 అప్పుడు కోఆర్డినేటర్ మనకి ABCD ఈజ్ ఈక్వల్ ఆఫ్ మాడ్యులస్ ఇక్కడ కూడా అంతేనండి డిటర్మినెంట్ ఆఫ్ x1 మైనస్ x4. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ x1 మైనస్ x4 అంటే కొన్ని సందర్భాల్లో వాడు ఇవ్వటానికైతే అవకాశం ఉందండి. సో ఏరియా ఆఫ్ ద ఈక్వలేటర్ ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ ఎలా ఉంటుందండి x1 మైనస్ x3 y1 మైనస్ y3 x1 మైనస్ x3 y1 మైనస్ y3 ఎలా ఉంటుందండి, నో చేంజ్. ఇక్కడ వచ్చేసరికి మనకి x2 మైనస్ x4 y2 మైనస్ y4 ఈ ఫస్ట్ కాంబినేషన్ ఒకటేనండి x1 మైనస్ x3 y1 మైనస్ y3. ఇక్కడ x2 మైనస్ x4 లాస్ట్ కోఆర్డినేట్ 4 కాబట్టి జస్ట్ ఈ విధంగా మనం ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్లు లోకస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాబ్లం. ద లోకస్ ఆఫ్ P
such that the locus of P such that area of triangle PAB, area of triangle PAB is 12 square units. 12 square units, where A is equal 2, 3, B is equal -4, 5 is. సో ఇక్కడ చూడండి ద లోకస్ ఆఫ్ P. సో P అనేటువంటిది మనం ఏమనుకుంటామండి ఇక్కడ let P x, y. A అనేది 2, 3. ఓకే. B -4, 5. So this is nothing but x1, y1. This is nothing but x2, y2. This is nothing but x3, y3. పాయింట్స్ ఎప్పుడు కూడా x1, y1, x2, y2, x3, y3 అనుకోండి. సో వాడు ఏమి ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB is 12 యూనిట్స్. ఓకే, స్క్వేర్ యూనిట్స్. సో వాడు ఇచ్చినటువంటిది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ P. దిస్ సింబల్ ఇండికేట్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB is equal half modulus determinant of x1 minus x3, x2 minus x3, y1 minus y3, y2 minus y3 under modulus. So of modulus x1 x minus of minus next x2 means 2 minus of minus. Okay, next y1 means y, so minus of y3 means 5. Next y2 means 3 minus 5. So determinant of. సో ఏమైందండి నీకు ఆఫ్ మోడ్లెస్ x plus 4, ఇక్కడ 2 plus 4 is nothing but 2 plus 4 is equal to 6. So y minus 5, this is minus 2. So determinant of. So this is nothing but of modulus of AD minus BC. AD minus BC, that means ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే ఎంత అవుతుందండి? -2 into x plus 4 AD minus BC 6 into y minus 5. 6 into y minus 5 ఏమవుతుందండి అప్పుడు నీకు? ఆఫ్ మాడ్యులస్. ఇందులో 2 కనుక కామన్ తీసినట్లయితే మిగిలింది ఇక మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 minus 3. 2 కామన్ తీసాను, 2 1s 2 3s. సో క్యాన్సిల్. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి వాడు ఏమి ఇచ్చాడు? ఈక్వల్ టు 12 అన్నాడు. సో దీన్ని మనం 12కి ఈక్వల్ చేసుకుందామండి. సింపుల్గా 12కి ఈక్వల్ చేసుకుందాం. అంటే కొంచెం మీకు అలవాటైతే ఫాస్ట్గా అయిపోతుందండి, పెద్ద ఇబ్బంది పడాల్సిన లేదు. ఇప్పుడు దాన్ని మనం 12కి ఈక్వల్ చేద్దాం. వాడు ఈక్వేట్ వాడు ఇచ్చేసాడు. ఈవెన్ దట్ ఏరియా ఇస్ నథింగ్ బట్ 12 స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే -x -4 -3y + 15 మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 12 గివెన్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ నీకు -x -3y + 11 ఈజ్ ఈక్వల్ 12. సో దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, x + 3y - 11. ఓకే, ఈజ్ ఈక్వల్ 12. దట్ మీన్స్
x plus 3y minus 11 is equal plus or minus 12. మాడ్యులస్ తీసేసినట్టయితే ప్లస్ ఆర్ మైనస్ 12. ఇప్పుడు దాన్ని ఒకసారి ప్లస్ ఇంకోసారి మైనస్ తీసుకొని మనం సింప్లిఫై చేయాలండి. ఎక్స్ ప్లస్ 3y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ 12. ఎక్స్ ప్లస్ 3y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ మైనస్ 12. అంటే ఎక్స్ ప్లస్ 3y మైనస్ 23 ఈజ్ ఈక్వల్ 0. x plus 3y plus 1 is equal to 0. Therefore, locus of P is x plus 3y minus 23 into x plus 3y plus 1 is equal to 0. సో కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఎండ్ చేసేస్తాండి ఆన్సర్లో. కాకపోతే ఆప్షన్స్లో వాడు కొన్ని సందర్భాల్లో మల్టిప్లై చేస్తాడండి. సో కొన్ని సందర్భాల్లో వాడు ఈ విధంగా ఎండ్ చేసుకోవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో మల్టిప్లై చేస్తాడు. అంటే మల్టిప్లై చేసినప్పుడు ఎంత అవుద్ది, దీని హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది, స్క్వేర్ వచ్చేస్తుంది, ఎక్స్ స్క్వేరు 3xy ప్లస్ 3xy. కానీ ఈ విధంగా సింప్లిఫికేషన్ అనేది ఇచ్చినప్పుడు సింపుల్గా ఇక్కడే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ తీసుకోవచ్చండి. దీనిలోనే అంటే ఇక్కడ సపరేట్ ఈక్వేషన్స్ అడిగితే ఈ విధంగా అడుగుతాడు ఆప్షన్స్. అడిగినప్పుడు ఈ విధంగా చేయండి. లేదు ఆర్ సింపుల్గా దానికి స్క్వేరింగ్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ 3y మైనస్ 11 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12 స్క్వేర్. ఆప్షన్ చూడాలండి. ఆప్షన్స్ కొన్ని సందర్భాలు దీంతో ఎండ్ చేస్తాడు. అప్పుడు ఆ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి సపరేట్ ఈక్వేషన్స్ ఫైండ్ చేయడం చాలా కష్టం. అందరూ సపరేట్ ఈక్వేషన్స్ కనుక ఆప్షన్స్ దిస్ ఈజ్ ద బెస్ట్ వే. లేదు డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca ఈజ్ ఈక్వల్ 144. ఏ స్క్వేర్ plus b square plus c square plus 2ab. Next minus 2bc minus 2ca. So finally x square plus 6xy plus 9y square. ఎందుకంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మనకి ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఫాము ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. అందువల్ల ఆ ఫామ్లో రాస్తాం. సో నెక్స్ట్ ఎక్స్ టర్మ్ మనకి చూసినట్లయితే ఫైనల్గా నీకు మైనస్ 22x మైనస్ 66y, ఇదోసరికి మైనస్ 23 ఈజ్ ఈక్వల్ 0. సో దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ P whose area is given by 12 square units. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇంకొక లాస్ట్ మోడ్లో కొన్ని సందర్భాలు కోఆర్డినేటర్ కూడా అడుగుతాడు. సో ఆ మోడల్ కూడా మీకు ఇస్తాను. ఆ నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యాక్సెస్లో మనం నెక్స్ట్ వీడియో రూపొందిస్తాం. ఓకే, ఇది ఇక్కడ రెండు విధాలుగా ఇవ్వచ్చు. లోకస్ అనేది ఎండ్స్ విత్ లైక్ దిస్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడ హోల్ స్క్వేర్ చేసుకోండి, సపరేట్ మళ్ళీ ఇక్కడ వేసుకోవడం మల్టిప్లై చేయడం కంటే. సపోజ్ కొన్ని సందర్భాలు ఎలా ఇచ్చినప్పుడు ఈ విధంగా తీసుకున్నాం, ఒకసారి ప్లస్ ఇంకోసారి మైనస్. సో ఆప్షన్ చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ A53 B 3 minus 2 C 2 minus 1 are 3 points. Are 3 points. If P is a point such that the area of the quadrilateral
quadrilateral PABC is 10 square units, then the locus of P, locus of P is సో ఇక్కడ కూడా మనం ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ PABC is given by 10. సో ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ PABC is equal formula of modulus determinant of x1 minus x3, x2 minus x4, y1 minus y3, y2 minus y4. మీరు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అయితే ఇక్కడ x3 y3 ఉంటుంది లాస్ట్లో, ఇది కామన్. కోఆర్డినేటర్ ఎక్స్ట్రాగా x4 y4 ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ కోఆర్డినేట్ x4 y4 కాబట్టి. ఇప్పుడు మనం వరుసగా చూడండి, PXY ఇది x1 y1, ఓకే, A 5, 3, సో x2 y2, B 3 minus 2, x3 y3, C 2 minus 1, x4 y4, ఓకే, x4 y4. సో ఎంత అవుతుందండి ఇప్పుడు నీకు ఏరియా క్వాడ్రిలేటర్ ఆఫ్ మాడ్యులస్ x1 మైనస్ x3. సో డైరెక్ట్ వేసేస్తానండి, ఇక x1 మైనస్ x3. నెక్స్ట్ x2 అంటే 5 మైనస్ x4 అంటే 2 అండి, ఓకే, మైనస్ x4 అంటే 2, ఓకే, ఓవర్. నెక్స్ట్ y1 అంటే y, ఓకే, y1 మైనస్ y3 అంటే -2, మైనస్ అంటే ప్లస్. నెక్స్ట్ సేమ్ మళ్ళా y2 అంటే 3 మైనస్ y4 అంటే -1, అంటే -1 అండి, మైనస్ ప్లస్ 1, ఓకే, is equal of modulus here determinant of x minus 3 y plus 2, this is 3, this is 4. So AD minus BC is equal of modulus 4 into అంటే 4x minus 12, డైరెక్ట్ నోట్ చేసేస్తానండి, 4 into x minus 3, 4 into x minus 3 అంటే 4 into x minus 4 into 3 12, AD మైనస్ BC, దీంతో మైనస్ తోటి. మనకి ఎప్పుడు కూడా డిటర్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. డిటర్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నీకు ABCD ఉన్నప్పుడు సింపుల్గా AD మైనస్ BC, దీంతో మల్టిప్లికేషన్ ప్లస్ అండి, దీంతో మైనస్ వేయండి, AD మైనస్ BC. కానీ ఇక్కడ కూడా మనం 4 into అయిపోయిందండి, మైనస్ 3 into y 3y, 3 into 2 6, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అది. సో ఈ విధంగా మల్టిప్లై చేయండి, AD మైనస్ BC ఎంత అవుతుందండి నీకు ఫైనల్గా ఇక్కడ. therefore of modulus 4x minus 3y minus 18, 4x minus 3y minus 18, this is equal to 10 square units. 10 square units. 10 కి ఈక్వల్ చేద్దాం, ఓకే. ఇక్కడ కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే సింపుల్గా a మైనస్ b మైనస్ c హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2bc మైనస్ 2ca. కొంచెం జాగ్రత్తగా మీరు తీసుకురావాలండి, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. సో ఆఫ్ మాడ్యులస్ 4x minus 3y minus 18 is equal 10. What ఇచ్చేసాడు, given ఏమవుతుందండి 4x
minus 3y minus 18 is equal to 20. So squaring on both sides, 4x minus 3y minus 18 whole square is equal to 20 whole square. సో డైరెక్ట్గా ఆప్షన్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్ చేసి ఇవ్వటం జరిగిందండి. సో ఏమవుతుంది ఇప్పుడు నీకు ఏ స్క్వేర్ ఓకే ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఓకే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 18 స్క్వేర్ అంటే 324 ఓకే మైనస్ 2bc ఎంతండి 24xy 2ab మైనస్ 2ab 2 into 4 8 8 into 3 24 ప్లస్ 2 into 3 ఏ గమనించినట్లే 2 into 3 6 ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి అందువల్ల ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈ రెండు మనకి మైనస్ 2ab ఈ రెండింటికి ప్లస్ 2bc 2 into 3 6 6 into 18 108 అండి సో 108y ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2bc మైనస్ 2ca ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలండి ఎందుకంటే ఇలా ఉన్నప్పుడే కొంచెం ప్లస్ మైనస్లో కొంచెం స్లైట్ కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఇది లేకుండా చూసుకోవాలంటే కొంచెం ఫార్ములా విషయంలో థరోనెస్ ఉండాలండి ఇక్కడ ఈ రెండింటికి మల్టిప్లై ప్లస్ వస్తుంది తర్వాత దీంతో 2cn మైనస్ వస్తుంది మైనస్ 2 into 4 8 into ఇక్కడ గమనించినట్లయితే మీకు 8 into 18 144 అండి 144 కాబట్టి 144x is equal 400 so finally the result is 16x square minus 24xy plus 9y square minus 144x plus 108y next 324 minus 400 అంటే 76 is equal to 0 సో ఇది మనకి ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం సో ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్నెస్ ఉండాలి అట్ ద సేమ్ టైం యాక్యురసీ ఉండాలండి మెయిన్గా ఇది కావాలి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ సో లోకస్లో జనరల్గా ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వీటికి సంబంధించిన మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్స్ వై యాక్స్ ట్వైస్ ఆఫ్ దట్ వన్ థ్రైస్ ఆఫ్ దట్ వన్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది లేదు లాస్ట్ టైం చెప్పినప్పుడు సమ్ ఆఫ్ ద డిస్టెన్సెస్ 10 అంటే పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ 10 డిఫరెన్స్ ఏది ఇచ్చినా కానీ లేదు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఈ వీడియోలు చెప్పుకున్నట్టు సో ఈ మోడల్లో మనం జనరల్గా ఏది ఇచ్చినా మనం చాలా ఈజీ చేసుకోవచ్చండి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ చదివి దానికి తగ్గట్టు మనం ఒక ఈక్వేషన్ రూపొందించుకోవాలండి దాని తర్వాత ఆల్జబ్రిక్ ఫార్ములాస్లో మనం చక్కగా ఫార్ములాస్లో తీసుకొచ్చినట్టయితే ఈక్వేషన్ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు సో లోకస్ అనేటువంటిది ఈజీ చేసుకోవచ్చు అండి సో ఈ మోడల్స్ అనేటువంటివి రావడానికి ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉన్నది ఓకే సో నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా చేంజ్ ఆఫ్ యాక్సిస్ అనేది మీకు ఆ చాప్టర్ నుంచి కొన్ని బిట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇతరులు కూడా ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అని మీరు భావించినట్లయితే ఇతరులకు షేర్ చేయండి అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి ఎప్పటికప్పుడు మీరు ఏవైనా సరే కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే దానికి అనుగుణంగా నేను వీడియోస్ రూపొందించడం జరుగుతుంది ఓకే సో డెఫినెట్గా మీకు రాని ప్రాబ్లమ్స్ కూడా దానిలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి డెఫినెట్గా నేనైతే సాల్వ్ చేసి మీకు వీడియో రూపొందించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్